తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. ఒక్కొక్కటిగా విచారణలో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. అక్రమ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కర్త కర్మ క్రియగా వ్యవహరించారు ప్రభాకర్ రావు. ఇప్పటికే ఈ కేసులో ఎస్ఐబి మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును అరెస్ట్ చేసి ప్రశ్నిస్తే ప్రభాకర్ రావు బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. దీని వెనకుండి అంతా తానై నడిపించిన ప్రభాకర్ రావు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ప్రభాకర్ రావు ప్రస్తుతం అమెరికాలో ఉన్నట్లు అనుమానిస్తున్నారు పోలీసులు. ఇంటెలిజెన్స్ బాస్గా తాను చేయాల్సిన పని చేయకుండా రాజకీయాల్లో వేలు పెట్టారు. ప్రజల శాంతి భద్రతలకు భంగం కలిగించకుండా అసాంఘిక శక్తులపై నిఘా పెట్టాల్సిన మాజీ ఇంటెలిజెన్స్ బాస్ రాజకీయ నాయకులపై కదలికలపై దృష్టి పెట్టారు. తన పదవిని దుర్వినియోగం చేశారు. ప్రణీత్ రావు నేతృత్వంలో ప్రభాకర్ రావు ఓ ప్రైవేట్ సైన్యమే ఏర్పాటు చేశారు. కొంతమంది నమ్మకస్తులైన అధికారులతో ప్రైవేట్ సైన్యాన్ని నడిపారు. ప్రభాకర్ రావు నోటీసులు అందుకున్న పోలీసుల్లో గతంలో ప్రభాకర్ రావు సైన్యంలో కీలక సభ్యులే. తెలంగాణ ఏర్పాటు తర్వాత కొన్నాళ్లు హైదరాబాద్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్ డీసీపీగా పనిచేసిన ప్రభాకర్ రావును ప్రస్తుతం ప్రభుత్వం ఏరికోరి ఎస్ఐబికి డీఐజీని చేసింది. ఐజీగా పదోన్నతి పొందినా అక్కడే కొనసాగారు. చివరకు 2020లో పదవీ విరమణ చేసిన ప్రభాకర్ రావును నాటి ప్రభుత్వం ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీగా నియమించింది. హోదా ఏదైనా కానీ ఆయన మాత్రం ఎస్ఐబి చీఫ్గా కొనసాగారు. నిఘా విభాగాధిపతిగా పనిచేసిన నవీన్ చంద్ పదవీ విరమణ పొందడంతో ప్రభాకర్ రావు కొన్నాళ్లు ఆ బాధ్యతలు నిర్వర్తించేటప్పటికీ ఎస్ఐబిని మాత్రం ఆయన వదలలేదు. ఇలా ఏళ్లుగా అక్కడ పాతుకుపోయిన ప్రభాకర్ రావు తనకంటూ ఓ సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ప్రణీత్ రావుతో పాటు ఉమ్మడి నల్గొండ ఎస్పీగా పనిచేస్తుండగా పరిచయమై నమ్మకస్తులుగా మారిన అనేక మంది పోలీసులను ఎస్ఐబికి తీసుకువెళ్లారు. ఎస్ఐబిలో 2017 వరకు లీగల్ ఇంటర్న్షిప్లో పిలిచే అధికారిక ట్యాపింగ్ మాత్రమే జరిగింది. అయితే ఆ తర్వాతి ఏడాది ఎన్నికలు సమీపిస్తుండడం, ప్రతిపక్ష పార్టీలు పుంజుకోవడం గమనించిన ప్రభాకర్ రావు అప్పటికి కొందరు కీలక రాజకీయ నాయకుల అక్రమ ట్యాపింగ్పై దృష్టి పెట్టారు. తాము టార్గెట్ చేసిన వ్యక్తి ఫోన్ నంబర్ తెలిస్తేనే ఎల్ఐకి ఆస్కారం ఉంది. అయితే ప్రతిపక్ష నేతలు తరచుగా వేర్వేరు నెంబర్లతో సంప్రదింపులు జరుపుతుండడంతో ప్రభాకర్ రావు అండ్ టీం ఈ కోణంలో ఆలోచించింది. దీంతో 2017లో ప్రభాకర్ రావుతో పాటు వివిధ విభాగాల్లో పనిచేస్తున్న పోలీస్ అధికారులతో కూడిన బృందం రష్యా, ఇజ్రాయిల్లో పర్యటించి వచ్చింది. ఆయా దేశాల్లో అందుబాటులో ఉన్న ట్యాపింగ్, ఇతర నిఘా పరికరాలను అధ్యయనం చేసొచ్చింది. ఇలా తయారు చేసిన జాబితాను పరిశీలించి ఏవేవి కొనుగోలు చేయాలో చెప్పాల్సిందిగా కొందరు పెద్దలకు నివేదిక ఇచ్చింది. టెక్నికల్ అనుభవం ఉన్న రవిపాల్ అనే నిపుణుడు గతంలో ఇంటెలిజెన్స్ విభాగానికి కన్సల్టెంట్, అడ్వైజర్గా పనిచేశారు. ప్రభాకర్ రావుతో పాటు కొందరు కీలక అధికారులతో సన్నిహితంగా మెలిగారు. వివిధ దేశాల్లో అందుబాటులో ఉన్న కొత్తగా ఆవిష్కరణ అవుతున్న నిఘా పరికరాలను ఎంపిక చేయడం, ప్రభాకర్ రావు సహా మరికొందరు అధికారులకు వీటిపై సమాచారం ఇవ్వడం, అవి ఖరీదు చేయడంలో సహకరించడం తదితర విధులు నిర్వర్తించారు. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. విచారణలో ఒక్కొక్కటిగా ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, ఏదైతే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం సంబంధించి ఇప్పుడు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్
చూసినట్లయితే ఇప్పుడు ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ తో పాటుగా ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు మెడకు చుట్టుకుందని చెప్పొచ్చు. అయితే ప్రభాకర్ రావు ఇష్టారీతంగా పెద్ద మొత్తంలో ఫోన్ ట్యాపింగ్ పాల్పడినట్టుగా ఇప్పుడు బయటపడింది. ఇందుకు సంబంధించి కూడా కీలకమైన ఆధారాలు ఇప్పటికే అధికారులు సేకరించడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తి ఆధారాలు సేకరించారు. ప్రణీత్ రావును ఏదైతే మాజీ డీఎస్పీ అయిన ప్రణీత్ రావుని అటు పోలీసు అధికారులు 7 రోజులుగా విచారిస్తున్న తరుణంలో చాలా విషయాలు కూడా వెలుగులోకి రావడం జరిగింది. ప్రణీత్ రావు చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం నిన్న రాత్రి నుంచి కూడా మొత్తంగా 10 చోట్ల కూడా అటు పంజగుట్ట పోలీసులు విచారణ జరుపుతున్నారు, సోదాలు చేశారు. ముఖ్యంగా చూస్తే మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఎస్ఐబి మాజీ చీఫ్ అయిన ఏదైతే ప్రభాకర్ రావు ఇంట్లో కూడా సోదాలు చేశారు. దాని తర్వాత 2 అడిషనల్ ఎస్పీలతో పాటుగా ఒక డీఎస్పీ ఇంట్లో కూడా సోదాలు చేశారు. దీంతో పాటుగా మరికొందరు ఇళ్లలో కూడా సోదాలు చేశారు. మొత్తంగా 10 చోట్ల కూడా ఏకకాలంలో సోదాలు నిర్వహించడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా చూసినట్లయితే మాజీ చీఫ్ అయిన ప్రభాకర్ రావు ఈ వ్యవహారం మొత్తంగా కీలక పాత్ర పోషించాడు, అతనే సూత్రధారిగా ఉన్నాడు, ప్రణీత్ రావుకు ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇచ్చాడు అనే విషయాన్ని కూడా ఇప్పటికీ రూఢి అయింది. అయితే అసలు దీని వెనకాల ఉన్నదెవరు, ఈ ప్రణీత్ రావుకి తర్వాత ప్రభాకర్ రావుకి ఎవరైతే ఆదేశాలు ఇచ్చారనే విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. దీని వెనకాల బీఆర్ఎస్ సంబంధించిన మరొక ముఖ్య నేత కూడా ఉన్నట్టుగా ఇప్పటికీ రూఢి అవుతున్నది. అయితే వీళ్ళు ప్రణీత్ రావు ప్రభాకర్ రావు కలిసి పెద్ద మొత్తంలో అధికారులు అనధికారులు వ్యాపారవేత్తలతో పాటుగా చాలా మంది మీడియా ప్రతినిధులతో పాటుగా చాలా మంది అటు వాళ్ళ కుటుంబ సభ్యులు ప్రజాప్రతినిధులకు సంబంధించిన కుటుంబ సభ్యులకు సంబంధించిన ఫోన్లను కూడా ఎప్పటికప్పుడు ట్యాప్ చేస్తూ రావడం జరిగింది. దీంట్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే ట్యాపింగ్ చేసే డివైస్ మొత్తాన్ని కూడా చేసి దానికి సంబంధించిన వాటన్నిటి కూడా చాలా చోట్ల పడవేసి తర్వాత ఎక్కడ ఆధారాలు దొరకకుండా అటు ప్రణీత్ రావు చేయడం జరిగింది. దీనికి సంబంధించి అటు పోలీసులకు ఆధారాలు రావడంతో ప్రణీత్ రావును వెంటనే సస్పెండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత కేసు నమోదు చేయడం జరిగింది. అయితే ప్రభాకర్ రావు ఈ వ్యవహారం మొత్తం ఎందుకు చేశాడు, దీని వెనకాల ఉన్నదెవరు, అసలు ప్రభాకర్ రావుకి ఎప్పటికప్పుడు ఆదేశాలు ఇచ్చిన వారు ఎవరు అనే విషయాన్ని కూడా ఎప్పటికప్పుడు అటు అధికారులు తెలుసుకుంటారు. వాటికి 7వ రోజున ప్రణీత్ రావును విచారించి అతని దగ్గర కీలక సమాచారం రాబట్టగలిగారు. ఇప్పటికే చూసినట్లయితే ప్రణీత్ వ్యవహారం సంబంధించి అటు మాజీ చీఫ్ అయిన ప్రభాకర్ రావు తో పాటుగా 2 అడిషనల్ ఎస్పీలు ఒక డీఎస్పీ మెడకు చుట్టుకుంది, వాళ్ళిద్దరిని కూడా విచారించబోతున్నారు. అయితే దీంట్లో చూసినట్లయితే అప్పటి హైదరాబాద్ సంబంధించి మాజీ టాస్క్ ఫోర్స్ డీసీపీ కూడా కీలక పాత్ర పోషించాలనే విషయం కూడా వెలుగులోకి వచ్చింది. అయితే రాత్రి మాజీ డీసీపీ ఏదైతే హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకృష్ణరావు ఇంట్లో కూడా సోదాలు చేశారు. అయితే అతను కూడా విచారించే ప్రయత్నిస్తే అతను కూడా ఇప్పటికే అమెరికా వెళ్ళిపోవడం జరిగింది. అటు ప్రభాకర్ రావు తర్వాత రాధాకృష్ణరావు ఇద్దరు కూడా అమెరికా వెళ్లిపోతే ఇక్కడున్న 2 అడిషనల్ ఎస్పీలతో పాటుగా ఒక డీఎస్పీ ఇంట్లో అధికారులు సోదాలు చేశారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికీ కీలక సమాచారం రాబట్టగలిగామని చెప్పారు. ఇంకా మరిన్ని విషయాలు కూడా రాబట్టే ప్రయత్నం చేస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు.